మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కదా. ఈయన కనీసం 1వ తరగతి కూడా పూర్తి చేయలేదు. మీకు ఈ విషయాలు తెలుసో లేదో మరి తెలియదు కానీ ఆయన 1వ తరగతి కూడా పూర్తి చేయలేదు. కనీసం స్కూల్కి కూడా వెళ్ళిన సందర్భం లేదు. పోనీ ఈయనది ఏ ఊరు అంటే భారతదేశం కాదు, సౌదీ అరేబియా. ఈయన మక్కాలో జన్మించారు 1888లో. ఆ తర్వాత భారతదేశంలో వాళ్ళ నాన్నగారు ఖైరుద్దీన్ ఆయనకి ఎటువంటి చదువు చెప్పించలేదు. కనీసం మదర్సాకు కూడా పంపించలేదు. అలాగే ప్రైవేట్ స్కూల్కి కానీ పంపించలేదు. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి స్కూళ్ళకి పంపించలేదు. అంటే అప్పట్లో ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏమి లేవు. కానీ మనలో ఎవరైనా ఇది ఉంటే విద్య నేర్పించడమే, మనకి ఎవరైనా విద్య నేర్పించడమే తప్ప ఇలా ప్రభుత్వ పాఠశాలలు లేవు. సో అలాగే బ్రిటిష్ వాళ్ళ స్కూళ్ళు ఉండేవి, ఆ స్కూల్కి కూడా పంపించలేదు. పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతుందని ఆ స్కూళ్ళకి పంపించలేదు ఖైరుద్దీన్. మరి ఈయన ఏ విధంగా విద్యాశాఖ మంత్రిగా నియమించారంటే ఈయనకి ఇంటి నుంచే విద్యను నేర్పించారంట. వాళ్ళకి సంబంధించినటువంటి విద్యని ఇంటి వద్దే నేర్పించారు. ఆ తర్వాత 13వ సంవత్సరం నుంచి పేపర్లు అవి చదివి ఇంగ్లీషు అలాగే ఉర్దూ మరి మిగతా కొన్ని నేర్చుకొని అలా విద్య మీద ప్రావీణ్యం సంపాదించారంటే ఈయన. ఆ విధంగా గాంధీకి మంచి శిష్యుడిగా తయారయ్యాడు. గాంధీ తర్వాత నెహ్రూకి స్నేహితుడిగా, అలా మొత్తానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి అయ్యాడు. మరి ఈ విధంగా 1వ తరగతి కూడా చదవనటువంటి వారికి విద్యాశాఖ మంత్రికి ఇచ్చారు. సరే, ఆయన ఒక విద్య అంటే స్కూల్కి వెళ్ళకపోయినా మంచి విద్యావేత్త, మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రైవేట్గానైనా ఇంట్లో చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఏం చేశారు ఆయన? ఏం చేశాడు? మన విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేశాడు. ఎలా అంటే అక్కడ మనకి అవసరమైనటువంటి విద్యని దూరం చేసేసి చరిత్రని పూర్తిగా మార్చేశాడు. ఎవరైతే ఈ ముస్లిం రాజులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాన్ని 60% చొప్పించేశాడు. మన యొక్క రాజుల కంటే, మన దేశం కోసం పోరాడినటువంటి అసలైనటువంటి మేధావుల కంటే, వీరుల కంటే ఎవరెవరినో తీసుకొచ్చి ఇక్కడ హీరోల్ని చేసేసాడు. మన హీరోల్ని జీరోల్ని చేసేసాడు. ఆ రాతల్లో కూడా అది స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఏమొచ్చేసి హుమాయూన్ కబీర్, ఆ తర్వాత ఆయన తర్వాత ఏమొచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇలా అందరూ కూడా విద్యా వ్యవస్థని చాలా వరకు ఇచ్చేసేసారు, నాశనం చేసేసారు. ఆ తర్వాత 75లో కమ్యూనిస్టులు మిగతాది కూడా పూర్తిగా నాశనం చేసేసారు. వాళ్ళ రాష్ట్రాల్లోనూ కేంద్రంలో కూడా ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో కూడా దూరిపోయి ఇష్టం వచ్చినట్లుగా విద్యా వ్యవస్థని నాశనం చేశారు ఆవిడ అనుమతితో. ఆ విధంగా మన విద్యా వ్యవస్థ ఈరోజు ఎంతో కొంత ఇప్పుడిప్పుడు మారుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమొచ్చేసి ఆ విద్యా వ్యవస్థని అలాగ మారుస్తూ వచ్చారు. ముఖ్యంగా 2021 తర్వాత నుంచి ఆ మొఘలాల సామ్రాజ్యము కావచ్చు, ఆ టిప్పు సుల్తాన్ కావచ్చు, తుగ్లకులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ తీసి పారేశారు. అది కూడా వీళ్ళ కడుపు మంటకి ప్రధాన కారణం.